ఆడవారంతా ఎంతో ఇష్టంగా చేసుకునే వ్రతమే వరలక్ష్మి వ్రతం కదా! ఆ రోజు ఏదైనా పూజ సామాగ్రి మిస్ అయిందనుకోండి, అదే పనిగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం కదా! అలా ఏది మిస్ అవ్వకుండా ఒక్కొక్కటిగా చూపిస్తాను. హలో అందరికీ, వెల్కమ్ టు శివాని స్టోరీస్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మొదటిగా కావాల్సింది అమ్మవారి చిత్రపటం. ఇలా ఆకుపచ్చ రంగులో వెనుక భాగంలో వినాయకులు ఉండేలాగా చూసుకోండి. ఇలాంటి చిత్రపటంకి పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, ముఖ్యంగా అమ్మవారికి సువాసన పరిమళంగా ఉండే పువ్వులు అంటే చాలా ఇష్టం. మల్లెపూలు దొరికితే పెట్టుకోండి. నాకు ఇక్కడ మల్లెపూలు దొరకలేదు, అందుకే నేను పెట్టుకోలేదు. మీకు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు తీసుకోండి. దీపారాధన చేయడానికి కుందులు, అమ్మవారిని పీఠం పైన పెట్టుకుంటాం. పీఠం పైన అలంకరించడానికి బియ్యపిండి తీసుకోండి. సాధారణంగా వాడే ముగ్గుని వాడకూడదు. ముందు రోజే తయారు చేసుకొని పెట్టుకుంటే ఆ రోజు మీకు కొంచెం సమయం కలిసి వస్తుంది. అలాగే నైవేద్యం కోసం నైవేద్యాలతో పాటు పండ్లను కూడా పెట్టుకుంటాం. మీకు తోచినన్ని పండ్లను పెట్టుకోండి. ఏ విధమైన పండ్లైనా పెట్టుకోవచ్చు. అలాగే తాంబూలం ఇయ్యడానికి అరటి పండ్లు, అమ్మవారికి నైవేద్యంగా కూడా అరటి పండ్లు పెట్టుకుంటాము. నైవేద్యాలు మీకు తోచినన్ని పెట్టుకోండి. అరటి పండ్లు, పాయసం, పులిహోర, పూర్ణాలు, బెల్లం అన్నము, ఇలా ఏదైనా చేసుకోవచ్చు. అలాగే వాయనం ఇవ్వడానికి తమలపాకులు పడతాయి. పూజ దగ్గర కూడా తమలపాకులు పడతాయి. కలశం మీద పెట్టడానికి, అలాగే అమ్మవారికి వాయనం ఇవ్వడానికి బ్లౌజ్ పీస్లు పడతాయి. నేను ఇక్కడ ఎరుపు ఉన్న ఆకుపచ్చ బ్లౌజ్ పీస్లు తీసుకున్నా. అలాగే కలశం మీద పెట్టడానికి ఒక కొబ్బరికాయ కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి. అప్పుడు అమ్మవారి రూపాన్ని దిద్దుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. వాయనం ఇవ్వడానికి పసుపు కుంకుమ ప్యాకెట్. వాయనం అనేది ముగ్గురికి లేదా 5గురికి లేదా 9 మందికి ఇలా బేసి సంఖ్యలో ఇవ్వాలండి. వాయనం ఇవ్వడానికైనా అమ్మవారిని అలంకరించడానికైనా గాజులు ఎక్కువగానే పడతాయండి. ఆకుపచ్చ రంగు గాజులు కానీ ఎరుపు రంగు గాజులు కానీ తెచ్చుకోండి. అమ్మవారు అలంకరణ ప్రియురాలు కాబట్టి మనం ఎంత అలంకరిస్తే అంత సంతోషిస్తుంది. మనకి తోచినట్టుగా అమ్మవారికి పూలమాలలు లేదా శనిగలతో మాల చేసి లేదా కాయిన్స్తో హారంలాగా చేసి కూడా పెడతారు. దానికోసం కాయిన్స్, అలాగే కాయిన్స్తో అభిషేకం కూడా చేస్తారు. వ్రతంలో మంగళకరమైన వస్తువులలో కాయిన్స్ని కూడా పెడతారు. చెప్పాను కదా, సువాసన పరిమళం అంటే చాలా ఇష్టం అమ్మవారికి అని. దానికోసం ధూపం కూడా ఏర్పాటు చేసుకోండి. పీఠం పుదించడానికి, వచ్చిన వాళ్ళ కాళ్ళకి పసుపు రాయడానికి, అలాగే అమ్మవారిని అలంకరించడానికి పసుపు కాస్త ఎక్కువగానే పడుతుంది. నాకు ఇంట్లో ఉంది కాబట్టి నేను సరిపడా తెచ్చుకున్నాను. మీరు కొంచెం పసుపు ఎక్కువగానే ఏర్పాటు చేసుకోండి. అలాగే అమ్మవారికి వ్రతం చేసేటప్పుడు మంగళకరమైన వస్తువులు గవ్వలు, చిట్టి గాజులు, తామర పువ్వులు మీకు తోచినవి ఏర్పాటు చేసుకోండి. ఏవీ లేకపోయినా అక్షంతలతో లేదా కాయిన్స్తో పసుపు కుంకుమతో అయినా పూజ చేసుకోవచ్చు. కలశంకి సూత్రం కట్టడానికి పసుపు కొమ్ములు, అలాగే అమ్మవారికి పసుపు కొమ్ములతో మాల చేసి కూడా పెడతారు. అలాగే వాయనం ఇవ్వడానికి ఎండు ఖర్జూర, వక్క పోకు ఇలాంటివి కూడా పడతారు. ఎవరి ఆచారం ప్రకారంగా వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియోలో కలశము, పీఠం ఇలాంటివి ఏవి చూపించట్లేదండి. అవి నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చూపించట్లేదు. ముందు రోజే శుభ్రపరచుకొని పెట్టుకోండి. కలశం అనేది ఇత్తడి, వెండి, రాగి లాంటి కలశం పెట్టుకోండి. స్టీల్ కలశము పెట్టుకోవద్దండి. అమ్మవారిని అలంకరించడానికి గంధం, దీపారాధన కోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడితే చాలా మంచిదండి, శ్రేష్టకరము. కాకపోతే కొంతమందికి దొరకని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నువ్వుల నూనె లేదా పూజ నూనె వాడుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం రోజు ఎంత పొద్దున్నే లేసినా కూడా మనకు సమయం సరిపోదండి. కాబట్టి ఆ ముందు రోజే కొంతమంది తోరణాలు రెడీ చేసుకొని పెట్టుకుంటారు. కాకపోతే అలా చేసుకోవద్దండి. ఏ రోజైతే పూజ చేసుకుంటామో ఆ రోజు ప్రసాదాలు చేస్తూ తోరణాలు రెడీ చేసుకోండి. 9 వరుసలతో 9 ముడులు వేసి తోరణాలు రెడీ చేసుకోండి. తోరణం రెడీ చేసుకోవడం కోసం తెల్లదారం వాడతారు కొంతమంది, లేదా కొంతమంది వాయనానికి కట్టడానికి తోరణం ఎర్రదారం వాడతారు. నేనైతే తెల్లదారం తీసుకున్నాను. అలాగే వాయనం ఇవ్వడానికి కొంతమంది కుడుక ఖర్జూరతో పెడతారు. నార్మల్గా కొంతమంది ఖర్జూర, వక్క ఇచ్చి పెడతారు. అది మీ సాంప్రదాయాన్ని బట్టి తీసుకోండి. తోరణాలు పూజ చేసుకునే రోజే పుష్పాలతో లేదా తమలపాకు, మామిడాకులతో కట్టుకోవచ్చు. పూజ చేసుకునే ప్రాంగణం అంతా మంచి సువాసన పరిమళంగా ఉండాలి. అప్పుడే అమ్మవారు చాలా తృప్తి చెందుతారు. దానికోసం మనం రెగ్యులర్గా అగరబత్తులు, అలాగే హారతి ఇవ్వడానికి హారతి కర్పూర బిళ్ళలు, ధూపం వేయడానికి ధూప్ స్టిక్స్ కూడా తయారు చేసుకొని పెట్టుకోండి. పూజ విధానం తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది. వినాయకుడు పూజతో మొదలు పెడితే అమ్మవారి వ్రతకల్పం అంతా కూడా వరలక్ష్మి వ్రతకల్పం బుక్ అని పూజా స్టోర్స్లో, బుక్ స్టాల్స్లలో దొరుకుతుందండి.
సుమారు రూ. 5 లేదా రూ. 10 ఉంటుంది. ఒకటి ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి. వ్రతం రోజు మనకి సులభంగా అయిపోతుంది. డౌట్స్ ఏమీ లేకుండా, కొత్త వీడియోస్ ఏం చూడకుండా దాంట్లో బుక్‌లో చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. నైవేద్యాల కోసం ముందు రోజే అన్నిటిని ఏర్పాటు చేసుకోండి. ఏ వస్తువులు మర్చిపోయినా, అయ్యో! ఇవి మర్చిపోయామని కంగారు పడకుండా ఉన్న వాటితోనే తృప్తిగా పూజ చేసుకోండి. అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.